మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంకటరెడ్డి గారు కూడా విచ్చేశారు. అలాగే సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు విచ్చేశారు. వారు కూడా స్వాగతం సుస్వాగతం. ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాము ఇంతసేపట్లో కేటీఆర్ గారు బయలుదేరారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంత బ్రహ్మాండంగా ఇంత భారీ వర్షంలో కూడా మీరు ఓపికతో నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మాట్లాడారు. నా అక్క చెల్లెళ్ళు తెలంగాణ సమరయోధులు మరియు శివానంద నగర్ లో మనం 62 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు శాంక్షన్ చేస్తే మనం రిటైనింగ్ వాల్ కట్టుకుంటున్నాం. ఎదురుగా ఉన్న ఫీవర్ హాస్పిటల్లో 22 కోట్లతో ఓపీ బ్లాక్ కట్టుకుంటున్నాం. ఎన్నో పార్కులు డెవలప్ చేసుకున్నాం. ఎన్నో మౌలిక ప్రతి బస్తీలలో చేస్తున్నాం. కానీ మీ అందరికీ తెలుసు మూడు టర్ములు ఎమ్మెల్యేగా ఉండే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మనకేమైనా చేసిందా? అంబర్పేట ప్రజలకు కిషన్ రెడ్డి ఏమైనా చేసిందా? మేకప్ వేసుకొని అందంగా తయారై నవ్వకుండా దండం పెట్టిపోతాడు. ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించిందా? ఏ బస్తీలో ఉన్నా మౌలిక వసతులు ఏమన్నా చేసిందా? హైదరాబాద్కి ఏం చేసిందా? అటువంటి కిషన్ రెడ్డికి మళ్ళీ ఓటేసి మనం ఎందుకు గెలిపించాలి? నేను మీకు అందరికీ విన్నపం చేస్తున్నా. మొన్నటి వరకు కారు గుర్తుకు ఓటేమని తిరిగినాయన ఈరోజు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఆయన ఓటడితే మనం వేస్తామా? మన పార్లమెంట్ అభ్యర్థి సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి కేసీఆర్ గారు ఒక మంచి వ్యక్తిని, ఒక నిరాడంబరమైన వ్యక్తిని, మచ్చలేని నాయకుడిని, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి మాజీ మంత్రివర్యులను పచ్చన్నను పద్మారావు గారిని సెలెక్ట్ చేసింది. కాబట్టి మనము ఒక నిజాయితీ పరుడైన పద్మారావు గారికి మనం ఓటేసి గెలిపిద్దాం. భారీ మెజార్టీ, నాకెంతైతే మెజార్టీ మీరు ఇచ్చిరో అంతే మెజార్టీ గెలిపేయాలి. సమయం తక్కువ, వర్షం వస్తుంది, అయినా కూడా మీరందరూ ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ లీడర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ దిక్సూచి మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హైదరాబాద్ కేటీఆర్ గారు ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. వర్షం కూడా భయపడాలా, వర్షం భయపడాలా, జై తెలంగాణ. पैसे गिरेंगे बड़े बड़े लोगों के मुंह पे मार रहा बदतर గౌరవనీయులు పెద్దలు అంబర్పేట శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు అన్న కాలేరు వెంకటేష్ గారికి, గౌరవనీయులు సికింద్రాబాద్ కాబోయే ఎంపీ మీ అందరికీ సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే సోదరులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు గౌరవ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి గారికి, గౌరవనీయులు కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు వెంకటరెడ్డి అన్న గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్లు మరి పద్మావతి గారు, శిరీష గారు, పద్మావతి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పేరు పేరున పెద్దలందరికీ, అందరికంటే ముఖ్యంగా నేనైతే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా, మా ఆడబిడ్డలు వెళ్ళిపోయింటారు, వర్షం పడుతుంది, ఎవరు ఉంటారు అనుకున్నా. కానీ నిజంగా చెప్తున్నా, ఇలా అంబర్పేటలో మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే ఇంటికి పోగానే తింటారులే. ఇప్పుడు వర్షం ఇక్కడ పోయిన తింటారు, అది కూడా నన్ను అయితే తింటారు, ఇప్పుడు మా చిచ్చారు కూడా తింటారు. ఇప్పుడు వర్షం ఏం చెప్తున్నా మీరు ప్రచారం అని తింటారు. కానీ నిజంగా మీరు గొప్పోళ్ళు అంబర్పేటోళ్ళు. ఎందుకంటే మామూలు కాదు, ఒక మంచి ఎమ్మెల్యేను, ఒక విద్యాధికుడు పెద్దలు కాలేరు వెంకటేష్ అన్నని ఒక్కసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి కాలేరు వెంకటేష్ అన్నను గెలిపించినందుకు ధన్యవాదాలు. 4.5 నెలల కిందట, సరిగ్గా 5 నెలల కిందట ఇక్కడికే వచ్చినాం, అంబర్పేటకు వచ్చి మీకు విజ్ఞప్తి చేసినాం. అన్నా
వెంకటేశ్వరాన్ని గెలిపియండి అంటే వాళ్ళు ఒక్కటే చెప్తారు, మేము రామ మందిరం కట్టినాం, రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. గుడిగట్టుడే కారణమైతే ఓటు అడిగేందుకు కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట? 4 ఏళ్ల కింద యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? ఒక్క లక్ష్మీ నరసింహస్వామి గుడి కాదు, ఆధునిక దేవాలయాలు కట్టలేదా కేసీఆర్ గారు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాడు. ఆ ప్రాజెక్ట్ లో ఉండే ప్రతి రిజర్వాయర్ కు దేవుడి పేరే పెట్టిండు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, అక్కడ ఉండే బ్యారేజీలకు లక్ష్మీ బ్యారేజీ, ఆధునిక దేవాలయం కట్టిండు కేసీఆర్. యాదగిరి గుట్ట కూడా కట్టింది కేసీఆర్. మరి గుడిగట్టుడే కారణమైతే దాని పేరు మీదనే ఓటేయాలంటే కేసీఆర్ గారికి ఎన్ని ఓట్లు వేయాలి ఆలోచించండి. ఇంకొక మాట కూడా అక్కడికి నేను చెప్పి మీకు ముగిస్తాను. జూన్ 2 తారీఖు నాడు సరిగ్గా 10 ఏళ్ళు నిండుతుంది. అయితే ఈ జూన్ 2 తర్వాత హైదరాబాద్ మీద కంట్రోల్ దొరకలేదు, ఎమ్మెల్యేలు గెలవలేదు, కిషన్ అన్న కూడా ఓడిపోతాడు, గెలవడు, ఒక్క ఎంపీ సీట్ కూడా హైదరాబాద్ లో గెలవరు. ఎట్లనన్నా పట్టు కావాలి. అందుకే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఢిల్లీని చేసినట్టు హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి, యూనియన్ టెరిటరీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అట్లాంటి దిక్కుమాలిన కుట్రలు చేసినప్పుడు అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువ వేసుకున్న మన పచ్చన్న పార్లమెంట్ లో ఉండాలి, అవసరమైతే అక్కడ గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉండాలి. అదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళతోని తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆరే, రేపు తెలంగాణను కాపాడాల్సింది కూడా మళ్ళా కేసీఆరే, మళ్ళా ఇదే గులాబీ కండువ అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం వాళ్ళు అడిగిందే చేద్దాం పక్కనా उर्दू में बोलो। हमारे जितने भाई है बहन है यहाँ पे इस जलसे में शामिल भाइयों से बहनों से एक ही गुजारिश है, एक ही गुजारिश है आप सब भाइयों से बहनों से। 2014 में मोदी और बीजेपी को तेलंगाना में रोकने वाले थे केसीआर। 2018 में भी बीजेपी को मोदी को तेलंगाना में हराने वाले हैं केसीआर। 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं, जितने 30 खान 32 खान है, पंडित संजय, अरविंद, रघुनंदन, राजेंद्र इंटेला और बाकी लीडरों को हराने वाली यही पार्टी है। कांग्रेस पार्टी में वो दम नहीं है बीजेपी को हराने की। अगर आप गलती से कांग्रेस पार्टी को वोट देंगे नुकसान होगा और फायदा होगा भारतीय जनता पार्टी का, बीजेपी का। आप याद रखो, मैं एक ही चीज कहना चाहता हूं, आज मेरी बहन केसीआर साहब की बच्ची आज पद्माराव साहब को और बीआरएस पार्टी को दिखाई। आप सबका बहुत बहुत शुक्रिया। మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మళ్ళా వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఇంటికి పోండి. ఏ గుర్తు మనది? నేను నిలబడలేదు. ఏ గుర్తు? కారేనా? పక్కనా? అనుమానం లేకుండా పోవాలన్నా? కారు గుర్తేనా? ఒక్కసారి గట్టిగా కారు గుర్తుకే జై తెలంగాణ. పద్మారావు గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే. మా చిన్నమంది మనుషులు జై తెలంగాణ. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఇంటికి పోండి, జాగ్రత్తగా ఇంటికి పోండి.